హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. కేవలం ఒకే ఒక్క సందర్భం మొత్తం గ్రాఫ్నే మార్చేస్తోంది. ఈ సీజన్ మొదలై కేవలం 2 రోజులే అయింది. కానీ ఆడియన్స్ దృష్టిలో కంటెస్టెంట్స్ మీద అభిప్రాయాలు నిన్న ఒక్క ఎపిసోడ్తోనే మారిపోయింది. అదే బిగ్ బాస్ గేమ్ అంటే. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్గా ఉన్నాడు. వయసులో కూడా పెద్ద. టాస్కులు ఆడలేడేమో, ఇతనికి ఆడియన్స్ ఓటింగ్ పడదు అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించిన విధంగా ఇతనికి భారీ ఓటింగ్ పడింది. అందుకు కారణం ఆడియన్స్లో ఈయన మంచి మనిషి అనే ముద్ర వేసుకోగలిగాడు. అదే సమయంలో తాను అనుకున్నంత సైలెంట్ కాదు. టైం వస్తే ఇచ్చి పారేస్తాడని నిన్న నామినేషన్ టైంలో సంజనాకి కౌంటర్ ఇచ్చినప్పుడు అందరికీ అర్థమైంది. దీంతో సుమన్ శెట్టి ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఓటింగ్లో ఇతను టాప్ 3 స్థానంలో ఉన్నాడు. మొదటి 2 స్థానాల్లో ఇమాన్యుయల్ మరియు తనూజా గౌడ ఉన్నారు. వీళ్ళిద్దరికీ దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ పడుతుంది. అయితే మొదటి 2 రోజుల్లో సంజన బాగా నెగిటివ్ అయింది కదా, ఈమె ఎలిమినేట్ అయిపోతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈమెకు కూడా ఓటింగ్ ఒక మోస్తారుగా బాగానే పడుతుంది. ఎలిమినేట్ అయ్యే రేంజ్లో అయితే ప్రస్తుతం ఆమె ఓటింగ్ లేదు. ఇక 4, 5 మరియు 6 స్థానాల్లో రీతూ చౌదరి, డీమన్ పవన్ మరియు రాము రాథోడ్ ఉన్నారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే ఫ్లోరా షైనీ, సృష్టి వర్మ. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం అయితే సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది. ఫ్లోరా షైనీ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సృష్టి వర్మ హౌస్లో ఉండడం ముఖ్యమే. ఆమె కారణంగా భవిష్యత్తులో కంటెంట్ రావచ్చు. కానీ ఫ్లోరా షైనీ మాత్రం హౌస్ కిందకో కరెక్ట్ కాదు అనిపిస్తోంది. చాలా సున్నితమైన వ్యక్తిలాగా అనిపిస్తోంది. హౌస్లో మిగిలిన కంటెస్టెంట్స్తో పోరాడి నిలవడం చాలా కష్టమే. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఘోరమైన సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని తట్టుకోవడం ఆమెకు దాదాపుగా కష్టమే. కాబట్టి ఈ వీకెండ్ ఆమెకు సేఫ్ అయ్యేంత ఓటింగ్ పడినా కూడా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.